హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఈ వర్కర్స్ స్ట్రైక్ అయితే చేశారు. ఈరోజు ఎల్ఎన్టీలో మరి శాలరీలు తక్కువ, జీతాలు, పని ఎక్కువ చేయించుకుంటున్నారు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వర్కర్లు మరి ఆ ఫ్యాక్టరీలో మొత్తం ధ్వంసం చేయడం, వచ్చిన వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లు పడేయడం, కొట్టడం, తరిమి కొట్టడం అవన్నీ చేశారు. మీ డిమాండ్ ఏంటి, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అడిగితే మాకు 8 hours వర్క్ అయితే ఇవ్వాలి టైము. మేము 12 గంటల పని అయితే చెయ్యం, మాకు 8 గంటల పని కావాలి, మాకు అంతకంటే ఎక్కువ పని చెప్తున్నారు, మాకు శాలరీ అయితే తక్కువ వస్తుంది అని తిరుగుబాటు చేసి కల్లోలం సృష్టించారనమాట ఈరోజు ఈ వర్కర్స్. అయితే ఎల్ఎన్టీ మీదనే దాడి ఎందుకు చేశారంటే, ఈరోజు ఎల్ఎన్టీ కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి ఎల్ఎన్టీ వర్కర్స్ చాలా మంది, వందలాది మంది దాడి చేసి ఇబ్బంది పెట్టారు. పోలీసులు వస్తే పోలీసులను కూడా తరిమి కొట్టడం జరిగింది. మరి వీళ్ళకు సమాధానం లేబర్ కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే 8 hours పక్కా చేయాలి, వాళ్ళకి 8 hours దాటి పని చేస్తే మళ్ళీ ఓటీ కట్టివ్వాలి అని చెప్పడం జరిగింది. మరి మీరు హ్యాపీ అంటే మేము హ్యాపీయే, మాకు చేపించుకునేది ఒకటి, చెప్పింది ఒకటి, చేపించుకునేది ఒకటి అన్నట్లు 12 గంటల పని అయితే చేపించుకుంటున్నారు, మాతో ఎక్కువ పని చేపించుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. మరి తీర్పిచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు ఈ వర్కర్స్కి. మీరైనా సరే గుట్కా తీసుకొని గుట్కా తినుకుంటూ వర్క్ చేయడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వర్క్ చేయడం, అలా ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము దీని గురించి కూడా మీకు కొన్ని ఆంక్షలు పెడతామనేసి చెప్పడం జరిగింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎవడు కనిపించినా కానీ వాడిని ఇమీడియట్లీ తీసి పడేయడం జరుగుతుంది, పగలగొట్టేస్తాను. గుట్కాలు తిని పని చేసి ఎక్కడంటే అక్కడ ఉంచడం, అలా ఇలా గలీజ్గా చేస్తే మాత్రం యాక్షన్ గట్టిగా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎల్ఎన్టీ సారోళ్ళు ఏమంటారు, ఎల్ఎన్టీ ఇంజనీర్లు. మరి వీళ్ళు అందరూ అలా పెట్టుకొని ఈరోజు మరి లేబర్ కోర్టుల ఒకటైతే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అందరికీ సంబంధించిందే కాబట్టి లేబర్ కోర్టు. మరి ఈ వర్కర్స్ ఎవరైనా సరే, డ్రైవర్కి 8 hours, ఇంకొకటి ఆపరేటర్లకు కానీ ఇలాంటివి అందరికీ వర్తిస్తుంది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్త పడి మరి ఇలానే తిప్పి, ఇలాంటప్పుడే మనం కూడా మాకు ఇలా వచ్చిందని అందరికి చెప్పుకొని మనం చేసుకోవడం. 8 hours మాకు కూడా కావాలి, మిగతా ఓటీ కావాలని చెప్పడం బెటర్ అనమాట. ఏ డ్రైవరే కాబట్టి ఎవరైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసి మీరు అందరికీ తెలియజేస్తారని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి.